హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక్కడైతే పల్లెటూరు వచ్చాను కదా, మా అమ్మ వాళ్ళ విలేజ్ అండి. నేను పుట్టి పెరిగిన ఊరు అన్నమాట. ఇక్కడ పొద్దున్నే లేచాను నేను. మా అక్క వాళ్ళు చాలాసేపు అయింది వాళ్ళు లేచి. పల్లెటూరులో అంతే కదండి, సిటీలో అయితే లేట్గా లేస్తారు. వీళ్ళైతే పొద్దున్నే లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసి మా అక్క అయితే ఈ మంచాలన్నీ కడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే మా బావ వాళ్ళ సైడ్ అయితే పెళ్ళి ఉందన్నమాట. ఇక్కడ మా మరదలు చూడండి, మా అత్త వాళ్ళ కూతురు అన్నమాట. అంటే వరుసకి అవుతుంది ఊర్లో. అయితే ఇక్కడ పలకరించడానికి వచ్చాను. ఇక్కడ వీళ్ళ ఇంటి వర్క్ జరుగుతుందండి, పారి కూడా కడుతున్నారు. ఇది హాయ్ చెప్తుంది చూడండి. చూడండి ఇక్కడ పెళ్ళి పిల్ల అన్నమాట, దీనికి కూడా పెళ్ళి ఉంది. ఇక్కడ వెళ్తున్నారు కదా, ఈయనైతే మా మేనమామ అవుతాడు. అంటే మా నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ మా ఆయన అన్నమాట. ఈయనైతే మా పెదనాన్న అవుతారు. ఊర్లో అందరితో కలుపుకోలుగా ఉంటానండి. ప్రేమ ఆప్యాయతలు కలిగిన ఊరు అని మామూలుగానే అన్నారు కదా, అలా ఉంటారు కాబట్టి అంటారు. ఇక్కడైతే నేను వీళ్ళతో మాట్లాడిన తర్వాత నేనైతే మా అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ మా బావ చూడండి హాయ్ చెప్తున్నారు. అంటే మా పెదనాన్న వాళ్ళ కూతురు వాళ్ళ ఆయన అన్నమాట ఆయన. ఇక్కడ మా అక్క పాప చూడండి ఒక బాబుని ఎత్తుకొని వచ్చింది కదా. ఈ బాబు ఎవరో తెలుసా? నా కొడుకు అవుతాడండి. వీళ్ళ నాన్న వాళ్ళ కొడుకు అన్నమాట. వీడు మా ఫ్యామిలీలోనే బాబు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మేమైతే వీడితో టైంపాస్ చేస్తూ ఉంటాం. మేము మంచిగా క్యూట్గా ఉంటాడన్నమాట. చూడండి నా జుట్టు గుంజుతున్నాడు. ఇలా సరదాగా ఉంటుంది వీడితో. ఇక అందరు వర్క్కి వెళ్ళిపోతారు కదా, ఈ బాబు అయితే టైంపాస్ చేస్తూ ఉంటాడు మాతో. ఇంకా వాడికి ఇంకా మాటలు రాలేదన్నమాట. ఇక్కడ మా అక్క పాప ఎప్పుడు వెళ్ళినా ఎత్తుకొని వచ్చేస్తుంది. చూడండి దాని జుట్టు కూడా గుంజుతున్నాడు వీడు తక్కువడు కాదు, మామూలుడు గాడీడు. మంచి క్యూట్గా ఉంటాడండి. వీళ్ళ నాన్న నా కొడుకు అవుతాడు. చూసారా, ఇంత చిన్న ఏజ్లోనే నేను పిన్నిని అయిపోయాను అన్నమాట. ఇక్కడ పెళ్లి పిల్ల చూడండి, పెళ్ళి ఉంది అన్న కదా మా అక్క వాళ్ళ ఇంట్లో, ఆమె అండి పెళ్లి కూతురు. ఇక్కడ ఈయన చూశారు కదా మా అన్నయ్య అవుతారు, మా పెదనాన్న వాళ్ళ కొడుకు అన్నమాట. ఈయన ఏం చేసేటోడు అంటే చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకైతే ఏ పాట కావాలి ఏంటి అని చెప్పి పెళ్ళిళ్ళల్లో గుంజి నాకు ఇష్టమైన పాటని వేయించి డ్యాన్స్ వేయించి సపోర్ట్ చేశాడన్నమాట. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి. అంటే మా పెదనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ ఆవిడ ఉంటారన్నమాట ఇందులో. మా అన్నయ్య మా వదిన చూడండి పలకరించడానికి అయితే వచ్చాను. వీళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఈమె ప్రెగ్నెంట్ ఉంది, ఆశీర్వదించండి. 4 months ఉందన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత అందింది. చూడండి దేవుడి గది ఎంత బాగా కట్టించారో, సిటీలో కట్టించినట్టే కట్టించారు. నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా ఇల్లు చూసి. ఇప్పుడే రీసెంట్గా కట్టించారన్నమాట. కిచెన్ కూడా చాలా బాగుంది చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసేయండి. మా వదిన నాకు చాయ్ పెడతా అన్నది, నేను ఇంకా బ్రష్ చేయలేదు ఇప్పుడే వచ్చానని చెప్తే ఇప్పుడు వరకు చేయలేదా అని చెప్పింది. ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, వరుసకు మేనత్త అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఆమె కూర్చుంది కదా, ఈమె మా అంటే వదిన అవుతుంది, మా మేనత్త వాళ్ళ కూతురు అన్నమాట. పక్కన నిల్చున్నాడు కదా వాళ్ళ ఆయన, ఆమె పక్కన నిల్చుంది మా బావ వాళ్ళ అంటే మా మేనత్త వాళ్ళ కొడుకు భార్య అన్నమాట. మంచం మీద కూర్చుంది కదా ఆమె అత్తమ్మ అవుతుంది, మేనత్త అన్న కదా ఆమె. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను ఈమెని, ఏంటి ఇక్కడ ఏదో అమ్ముతున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్నప్పటి నుంచి మాకైతే ఇక్కడే ఈమె దగ్గరే కొనేటోళ్ళం. పల్లెటూరులో అంతా ఫ్యాన్సీ షాపు జ్యువెలరీ అలాంటివి ఏమి ఉండవు కదా. ఈమె ఏం చేస్తుందంటే పెళ్ళిళ్ళు పండగలు ఏమైనా ఉంటే ఈమె బుట్ట ఎత్తుకొని వచ్చేస్తుంది అన్నమాట. పెళ్లి పిల్లకు కూడా గాజులు అయితే ఈమె దగ్గరే వేపిస్తాం మేము. చూడండి ఇలా అమ్మడానికి వచ్చేస్తుంది ఈ ఊర్లో. చూడండి మా తండ.
ఇక్కడైతే మా అక్క ఏం చెప్పిందంటే ఆయిల్ పెట్టుకోకుండా ఏంటి జుట్టు ఇరబూసుకొని తిరుగుతున్నావు అని చెప్పి నాకైతే గుంజి ఆయిల్ పెట్టి నాకైతే పెయిన్లు చూస్తుందన్నమాట. ఇక నేనైతే అసలే పెట్టుకోను సరిగ్గా ఆయిల్ కాబట్టి నా జుట్టు ఇంత చిన్నగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి పెట్టుకోవడమే గొప్ప అన్నమాట. ఈయన మా పెదబావ, అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పాను కదా, వాళ్ళ ఆయన అన్నమాట. మా సొంతం బావ అన్నట్టు, పెద్ద బావ. మేము ముగ్గురం అక్క చెల్లెలం కదా, అందులో పెద్ద అతను అన్నమాట. పక్కన కూర్చుంది వాళ్ళ కూతురు, మీరు చూసే ఉంటారు వీడియోలో. వీడియో తీస్తూ ఉంటే ఎందుకు వీడియో తీస్తున్నావు, నాకేం అవసరం లేదులే అని అంటుండు. అంటే పల్లెటూరులో వాళ్ళకి నచ్చదు కదండి ఇలా. అయితే నేనేం చెప్పానంటే, మరి నీ ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, యూట్యూబ్లో వస్తే అందరు చూస్తారు, మరి అప్పుడు ఏం చేస్తావంటే ఏం మాట్లాడట్లే, అప్పుడు నవ్వుతున్నాం అన్నమాట. ఇక్కడ మా అక్క ఏం చేస్తుందంటే, పల్లెటూరులో బ్రష్ అలాంటివి చేసుకోవడం ఏమి ఉండదు కదండి. అంటే పల్లెటూరులో అప్పుడు ఏముండేదంటే వేప పుల్ల ఉండేది కదా, ఆ వేప పుల్ల తెంపుతుంది నా కోసం. ఇప్పుడు వరకు బ్రష్ చేయకుండా ఉంటావా అని చెప్పి తిట్టి నాకైతే బ్రష్ చేయని చెప్పి అది వేప పుల్ల అయితే తెంపుతుందన్నమాట నా గురించి. చూడండి, తెంపి అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి వేప పుల్ల. ఎందుకంటే చేదు మన బాడీలోకి వెళ్తే మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఏ జబ్బులు రాకుండా ఉంటుంది. వేప పుల్ల అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీరు 100% యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు కెమికల్ అలాంటివి వాడతారు అది పేస్ట్లోకి, కాబట్టి అది మంచిది కాదు మన పళ్ళకు కూడా. ఇప్పుడు ఈ వేప పుల్ల ఎలా వాడాలో చూపిస్తాను. ఇలా పళ్ళ మధ్యన ఈ పుల్ల పెట్టి మనమైతే ఇలా తిప్పాలన్నమాట. గుండ్రంగా తిప్పితే దాని పొట్టు అయితే ఊడొస్తుంది. మొత్తం ఊడకుండా మనకి ఎంత అయితే కావాలో అంత అయితే ఊడొస్తుంది అన్నమాట. పక్కన ఉంది కదా ఆమె మా అక్క వాళ్ళ అత్తయ్య అన్నమాట. ఇక్కడ మంచం మీద పడుకుంది కదా, నాకు డ్యాన్స్లో సపోర్ట్ చేస్తారన్న కదా, వాళ్ళ కూతురు అన్నమాట. ఫోన్ చూస్తుంది చూడండి, మా అక్క కూతురు పక్కన కూర్చొని చూస్తుంది ఇదేం చేస్తుంది అని చెప్పి. ఇక్కడ మా అన్నయ్య వచ్చారండి. అంటే మా ఊర్లో అందరూ మా బాబాయిలు, అన్నలు, పెదనాన్న వాళ్ళే అవుతారన్నమాట. అక్కడ మా పెదనాన్న కొడుకు అన్నయ్య అవుతాడన్న కదా, ఆయన పలకరిస్తున్నాడు. ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎక్కడ ఉంటారు ఏంటి ఎప్పుడు వచ్చారు అనేది. బ్రష్ అయిన తర్వాత ఇక్కడైతే మా ఆయన కళ్ళు తెచ్చాడన్నమాట. ఇక్కడ కళ్ళు తాగుతున్నాము. అంటే నాకు నచ్చదు, ఒకసారి ట్రై చేయి నీకు నచ్చుతుంది అన్నారు. నాకు నచ్చదు అన్న ఇక వినలేదు. కిడ్నీకి మంచిది, కిడ్నీలో రాళ్ళు ఉన్నా తగ్గిపోతాయి అని చెప్పి టెస్ట్ చేయ అన్నారు. చూడండి నా ఎక్స్ప్రెషన్. ఇక్కడ వాంతింగ్స్ కూడా వచ్చిందండి నాకు, ఎందుకంటే అలవాట్లేదు, నాకు నచ్చదు. ఏదో బియ్యం కడిగిన వాటర్ లెక్క అనిపిస్తుంది నాకు. చూడండి వాంతింగ్ కూడా అయింది నాకు ఇక్కడ. అంటే కొంచెమే టేస్ట్ చేశాను. తర్వాత అన్నం తిన్నామండి ఇక్కడ. అంటే నైట్ చేపల కూర చేసింది. ఇక్కడ ఏంటంటే ముద్దపప్పు, తర్వాత నిల్వ పచ్చడి ఉంటుంది కదా, టమాటా చట్నీ, ఇంకా నెయ్యి వేసి ఇచ్చింది మా అక్క. ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. మామిడికాయ చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేను టమాటా చట్నీ ఇష్టపడతా కాబట్టి టమాటా చట్నీతో ఇక్కడ తింటున్నాను. చాలా ఎంజాయ్ చేసుకుంటా, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మా అక్క వంటలు కూడా చాలా బాగా చేస్తుంది అన్నమాట. అక్క కొడుకు ఇక్కడ తింటున్నాడు చూడండి. పక్కన మీసాల అతను కూర్చున్నాడు కదా, ఆయన మా అక్క వాళ్ళ మావయ్య అన్నమాట. ఇక్కడ తినుకుంటా సరదాగా అయితే మాట్లాడుతున్నాము. మా అక్క నిల్చుంది చూడండి, వీళ్ళింటికే మేము వచ్చామన్నమాట. పచ్చి పల్లెటూరు అండి, మా ఊర్లో సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. ఇక్కడ మా బాబాయ్ వచ్చారు, అంటే మా తాతయ్య వాళ్ళ కొడుకు అన్నమాట. మా తాతయ్య లేరు, చనిపోయారు. అంటే ఊర్లో వరుసగా అవుతారు. ఆయనతో ఇక ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత సాయంత్రం అయిందండి, 4-4:30 అలా అయింది. ఇక్కడైతే మేమందరం ఇలా సరదాగా కూర్చొని మాట్లాడతామన్నమాట. నా పక్కన కూర్చుందేమో నాకు పెద్దమ్మ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న షాప్ ఉంది కదా, ఇక్కడైతే మా చిన్నమ్మోళ్ళది ఉంటుంది షాపు, కిరాణా షాప్ అన్నమాట. ఇక్కడ నా పక్కన కూర్చున్న ఆమెమో పెద్దమ్మ అవుతుంది. ఆమె పక్కన కూర్చుంది మా అక్క కదా, మీరు చూశారు కదా. ఆమె పక్కన కూర్చుంది వదిన అవుతుంది. ఇక్కడ నైట్ వేసుకొని నిల్చుంది కదా, ఆమెమో వదిన అవుతుంది అన్నమాట. ఇలా సరదాగా కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇక ఇంతే అలవాటు అండి. మీరు కూడా ఇలా మాట్లాడతారా పల్లెటూరులో ఉన్నవాళ్ళు? అలా మాట్లాడేటట్టు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇలా ఇక
మొత్తం రెడీ అయిపోయి మార్నింగే అండి ఇక 5:30కి అలారం పెట్టాము మేము. 7కి ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి టైం అవుతుందని చెప్పి అలారం పెట్టుకున్నాము. కానీ అలారం అవసరం లేదు, నేను లేపుతా అని మా అక్క చెప్పింది. అయినా నేను వినలేదు. అక్కడ మా బావ అన్నం తింటున్నాడు చూడండి. 6కే లేచి తింటాడన్నమాట. అది కొత్తగా అనిపిస్తుంది నాకు. 6కే ఎవరికైనా అన్నం తినాలనిపిస్తుందా? సిటీలో ఉన్న వాళ్ళైతే 9-10 కల్లా లేగరు, సరిగ్గా వర్క్ ఏముండదు అంత. కాబట్టి వాళ్ళు లేపుతా అన్నా నేను వినలేదన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు, ఒకటి చూపిస్తాను కూడా. ఇక్కడ మాది బయ్యారం పెద్ద చెరువు ఉంటుందండి. అంటే మా తండని ఆనుకొని ఉంటుంది. చాలా పెద్ద ఫేమస్ చెరువు అన్నమాట ఇది ఎందుకు ఫేమస్ అంటే బాగా చేపలు ఉంటాయి, మళ్ళీ వాటర్ ఫాల్స్ కూడా చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట. 7 బావులని అంటారు. అంటే బావి మీద బావి 7 బావులు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ చెరువును ఆనుకొని. ఇదైతే 40-50 కిలోమీటర్ల దూరం దాకా పెద్ద చెరువు ఉంటుందండి. చేపల చెరువు. కింటాల్ చేపలు పడతారు. చూడండి జంతువులు కూడా పొద్దున్నే బయటకు వచ్చాయి. కోతులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. వర్షం పడుతుంది, వర్షంలో తడిచిపోయానండి. అయితే అందుకే డ్రెస్ మార్చాను. మా అత్త వాళ్ళ ఇల్లు ఇప్పుడు మా ఊరు నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నాము మొబైల్ షాప్లో అని అనుకుంటున్నారా? మా ఆయన ఫోన్ కొన్నాడండి. తర్వాత ఫోన్ కొనించిన తర్వాత ఇక మేమైతే రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ మా ఆయనకైతే నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంత ఆనందం ఉందో లేదండి. ఎందుకంటే ఆయన 10th ఫ్రెండ్ అన్నమాట. ఇక్కడ కలిశారు. మొబైల్ షాప్లో ఆయనే వర్క్ చేస్తున్నాడు. ఆయనని కలిశాడు కాబట్టి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ని కలిస్తే ఎవరైనా అంతే కదండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. బర్త్డే వీడియో పెట్టాను. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేశాననేది అయితే నేను వీడియో పెట్టానన్నమాట. తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అది కూడా పెట్టాను. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రూట్స్ ఏమేమి తెచ్చాననేది కూడా పెట్టాను.